అసలు దసరా టీజర్ చూసినప్పుడు ఆ లాస్ట్ షాట్కి అయితే ఎలా ఉంది? క్రేజీనెస్, మ్యాడ్నెస్ అంటే ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది. ఫ్యాన్స్ నిజంగా జాతరకి రెడీ అయిపోండి. అరాచకం అనే చెప్పాలి దసరా టీజర్. ఇక మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్న ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందో, March 30th రాబోతున్న సినిమా ఏ రేంజ్లో ఉంటుందో వీ క్యాన్ జస్ట్ ఇమాజిన్. సో ఎస్, అందరికీ తెలుసు కదా, ఈసారి నాని గారు కేవలం తెలుగు ఆడియన్స్ని మాత్రమే కాదు, ఇండియా నలుమూలలా ఎంటర్టైన్ చేయబోతున్నారు. దసరా సినిమాతో పలకరించబోతున్నారు. సో ఎస్, మరి దసరా మూవీకి సంబంధించి వ్యాలంటైన్స్ డేకి సందర్భంగా ఇందాకే యాక్చువల్లీ నేను అడిగాను సింగిల్స్ ఎంతమంది ఉన్నారు అని. అంటే ఇక్కడ 90% సింగిల్సే ఉన్నారు నాని గారు. 95ఆ? సో సింగిల్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా, ఎస్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఓరివారి సాంగ్ని మనకు అందిస్తున్నారు అనమాట. సో ఓరివారి సాంగ్ మరికొద్దిసేపట్లో మనందరం విందాము, చూద్దాము. బట్ ఈలోపు మనం టీమ్ మెంబర్స్తో మాట్లాడేద్దాము. సో ఓరివారి సాంగ్ని మనకి అద్భుతమైన లిరిక్స్తో మనకు అందిస్తున్నటువంటి శ్రీమణి గారు కూడా ఇక్కడే ఉన్నారు, లిరిసిస్ట్ శ్రీమణి గారు. ఓకే, సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా యాక్చువల్లీ ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి గారు ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నారు. బట్ ఇవాళ సుధాకర్ గారు ఇక్కడికి రాలేకపోయారు. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు ఆన్ స్టేజ్. విజయ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎస్ఎల్వి సినిమాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నాని గారిని ఇంత సరికొత్తగా ఊర మాస్ లుక్తో, ఊర మాస్ క్యారెక్టరైజేషన్తో, అద్భుతమైన కంటెంట్తో మనందరినీ March 30th పలకరించబోతున్న డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దామా? శ్రీకాంత్ ఓదెల గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? విజయ్ గారిని, శ్రీకాంత్ ఓదెల గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కమాన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ఇక మరి మన ఊర మాస్ క్యారెక్టర్లో ధరణిగా రచ్చ చేయబోతున్నటువంటి నేచురల్ స్టార్ నాని గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ధూమ్ ధామ్గా March 30వ తేదీన దసరాతో వెల్కమ్ బోత్ ఆఫ్ యూ, వెల్కమ్. మీరేనండి ఈ అరాచకం సినిమా తీసింది? అప్పుడు మాట్లాడాలి కదా నాని గారు, మీరు మాట్లాడించాలి మీ డైరెక్టర్ చేత. మాట్లాడు. లోపల ఉన్నదంతా దసరాలో పెట్టాడు. March 30th చూడాల్సిందే. నేను చాలాసార్లు ట్రై చేశాను, అవ్వలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. హాయ్. ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చాలా డిలే చేశారు మా వాళ్ళు. నన్నేమో బయట కూర్చోబెట్టి, నేను వచ్చి చాలాసేపు అయింది, నన్ను బయట కూర్చోబెట్టారు, మిమ్మల్ని ఇక్కడ లోపల కూర్చోబెట్టారు. అయితే ఇంకా ఎంతసేపు పడుతుందని అడిగాను, ఇంకో అరగంట పడుతుంది పాటకి అన్నారు. బేసిక్గా నేను పాట కంటే కూడా ముందుగా ఇక్కడికి వచ్చింది మీకోసం. మీరు కూడా నా కోసం వచ్చారని తెలుసు. మరి నేను ఎందుకు బయట వెయిట్ చేయాలి, మీరు ఎందుకు లోపల వెయిట్ చేయాలని వచ్చేసా. సో లవ్ యూ టూ. ఈ లవ్ యూ ఇంకా 100 రెట్లు March 30వ తారీఖుకి పెరుగుతుంది. నా మీద మీకున్న లవ్, మీ మీద నాకున్న లవ్ 2 రెట్లు కాదు 10 రెట్లు పెరగబోతుంది March 30th. ఏంటది ఫోటో ఎంచావు టీషర్ట్ మీద, నైస్, చాలా బాగుంది. ఓకే, సో ఈరోజు ఆల్రెడీ మీరు టీజర్ ఈ పెద్ద స్క్రీన్ మీద మీతో పాటు కూర్చొని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు సాంగ్ లాంచ్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని ఆ బిగ్ స్క్రీన్ మీద ఇలా ఆల్మోస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేశాను. అండ్ ఒరువారి పాట గురించి చెప్పాలి. ఈరోజు లాంచ్ అవుతున్న పాట గురించి నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ పర్సనల్గా నేను నమ్మే ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న పాట. మీరందరూ కూడా బ్రేకప్లు అన్నవి ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. బ్రేకప్ అంటే కొంతమందికి పాపం ఇంకా లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయి ఉండదు. బట్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన బ్రేకప్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు.
సాధారణ మన సినిమాల్లో ఎప్పుడు ఎక్కువగా ఏం చూస్తుంటాం అంటే బ్రేకప్ అంటే మా అయితే నేను ఒకప్పుడు చేసిన సాంగ్స్కి మీరు ఇంతకుముందు నేను లోకల్ అలాంటి చోట్ల డిస్టర్బ్ చేస్తా నేను ఇలాంటి పాటలన్నీ ఉండేవి. అమ్మాయి ఒప్పుకోకపోయినా సరే వెనకాల పడి ఇప్పుడు కొంచెం అది నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న సాంగ్ అది ఆ సినిమాకి అది కరెక్టే అని చెప్పి చేసాం. బట్ నా పర్సనల్ ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉన్న సాంగ్ ఒరువారి. బేసిక్గా నేను కూడా నమ్ముతా, నీది కాదురా పోరి అన్న తర్వాత మనం లైట్ తీసుకోవాలి అంతే కదా. ఎక్కువ ఎందుకంటే మన కోసం ఇంకో పోరు ఎక్కడ ఉంటుంది. ఒకసారి ఆ అమ్మాయి మంది కాదు అని తెలిసిన తర్వాత కాసేపు బాధపడాలి, ఇలాంటి పాటలు వినాలి, ఇంటికి వెళ్ళి అవ్వ వడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలి. అదే ఈ పాట లిరిక్స్. అండ్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా శ్రీమణి లిరిక్స్లో రాశారు. అందుకే నాకు చాలా ఇష్టమైన సాంగ్. అండ్ ఈ సినిమా ఈ పర్టికులర్ ఈ పాట మీరు ఇప్పుడు చూడబోయేది లిరికల్ వీడియో మాత్రమే, కానీ మీకు చెప్తున్నా విజువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ మై కెరియర్ ఈ పాట. నేను అన్నా శ్రీకాంత్తో ఎందుకు విజువల్ వదిలేద్దామా రిలీజ్ చేద్దాం అని అంటే, లేదన్నా రిలీజ్ రోజు బిగ్ స్క్రీన్ మీద చూడాలంతే అని ఫిక్స్ అయిపోయాడు. సో ప్రస్తుతం మీరు చూడబోయే లిరికల్ సాంగ్ మాత్రమే, బట్ మీరు March 30th రోజు థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు స్టన్ అయిపోతారు ఈ పాట చూసినప్పుడు. అండ్ యా, ఆల్ ది బ్రోకెన్ హార్ట్స్ అందరికీ ఈ రోజు నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళి అలా మీ రూమ్లో మీ మంచం మీద, అది అక్కడికి కూడా వస్తుంది, ఒక్క నిమిషం, చక్కగా స్పీకర్లు పెట్టుకొని ఈ పాట వింటూ పడుకోవచ్చు. కొంచెం ముదురులు అయితే కనుక ఒక గ్లాసు, కొంచెం సోడా, కొంచెం మీ బ్రాండ్ ఏదైతే అది, అండ్ దెన్ అలా వింటూ హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇది వినే కొద్దీ ఎక్కేసే పాట, చాలా స్లో పాయిజన్ లాగా వెళ్తుంది. నేను ఫస్ట్లో నాకు ఇంకా గుర్తు ఈ షూట్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంది మంచి పాట అనుకున్నా. నా 3 రోజులు మీ షూట్ చేస్తూ వినే కొద్దీ ఇది ఆల్మోస్ట్ నాకు నెలల తరబడి నా చెవుల్లో రింగ్ అవుతూనే ఉంది. అండ్ అదే ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్ ది బెస్ట్. లేవు ఇంకా కంగ్రాచులేషన్లే సినిమాకి. చాలాసార్లు సాంగులు లాంచ్ చేస్తున్నప్పుడు మనం ఏమనిపిస్తుంది అంటే, సినిమా ముందు సాంగ్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ అన్నీ మీకు నచ్చి ఈ సాంగ్స్ వల్ల మీరు సినిమా చూసి సినిమా కూడా నచ్చితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దసరాకి మాత్రం ఆల్రెడీ మీకు పిచ్చిగా నచ్చబోతుందన్న సినిమాలోంచి పాటలు రిలీజ్ చేస్తున్నాం అనిపిస్తుంది అంతే. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి దసరాకి వీల్ గో ఆల్ అవుట్. ఇలాంటి ఈవెంట్లు ఎన్నో ఉంటాయి, నేను మిమ్మల్ని కలుసుకునే ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి రిలీజ్ ముందు. ప్రతిసారి కలుద్దాం, ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే థ్యాంక్ యూ, ఎందుకంటే ఇలాంటి ఒక సినిమా డిజర్వ్స్ టు బి సెలబ్రేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ నానిగారు, మీ మాటలు విన్నాక మాలో ఉత్సాహం పెరిగిపోయింది, క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతుంది, సాంగ్ చూడాలి, సినిమా చూడాలి అని. ఒక్కసారి మీరు కూర్చుంటే, మరి అక్కడి నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఓకే, ధరణి క్యారెక్టర్ని ఐ థింక్ చాలా రోజులు క్యారీ చేస్తారు. నీ అవ్వ ఎట్లయితే గట్లా గుండు గుత్తగల్లే పెద్ద బ్యాగ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. Q&A ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం ఒక మైక్ పాస్ చేస్తారా ప్లీజ్? యా, నాని గారు కంగ్రాచులేషన్స్ అండి. అంటే కాంట్రాస్ట్ అనేది 100% ఈ సినిమాలో కనిపించింది. మీ ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ అడాప్టేషన్ ప్రాసెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ధరణి క్యారెక్టర్ అడాప్టేషన్ ప్రాసెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏదైనా సరే ఏ సినిమాలో అయినా సరే అండి, లుక్ అనేది నేను నమ్మేది ఏంటో చెప్తున్నాను. మనం ఈ సినిమాకి డిఫరెంట్ కనపడదామని ఎప్పుడు చేయకూడదు. ఆ సినిమా పాత్రకి ఏం సూట్ అవుతుంది అన్నది మాత్రమే చేయాలి.
అండ్ అటు శ్యామ్ సింగ్ రాయ్ కానీ లేదంటే అంటే సుందరానికిలో సుందర్ కానీ ఎన్ని కథల్లోంచి వచ్చిన పాత్రలే సేమ్ దసరాకు కూడా. అండ్ ఈ సినిమాలో ఈ గెటప్ మీరు ఇంతకు ముందు చూసిన ఏదో సినిమానో లేదంటే నేను ఇలాంటి ఒక రోల్ చేద్దామనో ఇలాంటి ఒక గెటప్ ఉన్న రోల్ చేద్దామని కాదు, ఒక కథ బాగా నన్ను మూవ్ చేసినప్పుడు, ఆ కథ బాగా నచ్చేసినప్పుడు, ఆ కథలో ధరణి అన్నాడు ఎలా ఉన్నాడని డైరెక్టర్ ఊహించుకున్నాడో ఆ ధరణిని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఎప్పుడైతే ఆ లుక్ అన్నది కథలోంచి వస్తుందో పెద్ద ప్రొసీజర్, పెద్ద ప్రిపరేషన్, కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ గెటప్కి కావాల్సినవి ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, దాని భాష ఏంటి, అన్నీ కూడా కథలోంచి వచ్చేసినాయి. దాన్ని చాలా క్లియర్ కట్గా ఒక డిజైన్ రెడీ చేసుకునే వచ్చాడు శ్రీకాంత్ నా దగ్గరికి. సో దాంతో నాకు చాలా ఈజీ అయిపోయింది. నానిగారు ఇటు చెప్పండి సార్. ఫస్ట్లీ బ్లడ్ పెట్టేశారు యాజ్ ఇట్ ఈస్గా, దానికి స్పెషల్ అప్రిసియేషన్. అండ్ ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చాలామంది పుష్పతో కానీ అల్లు అర్జున్తో కానీ కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ ఫినామినా అయిన సినిమా, ఆబ్వియస్లీ దాన్ని అంటే ఆ కైండ్ ఆఫ్ నేషనల్ ఫినామినా అవ్వగలవని, ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయగలవని అనుకుంటున్నారు. మనకి సంవత్సరానికి 30 సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒక 500 సినిమాలు వచ్చినాయి అనుకోండి. 500 సినిమాల్లో 495 సినిమాల్లో హీరోలు షర్టు ప్యాంట్ వేసుకుని ఉంటారు. అలాని సేమ్ లుక్ అని అనం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి లుంగి, బనియన్ ఇలాంటి రూరల్ సినిమాలు మనం చాలా రేర్గా తీస్తాం. సో మనకి లాస్ట్ ఇయర్ సుకుమార్ గారు తీసిన పుష్ప కానీ బన్నీది, ఇది అలాంటి ఒక గెటప్ కలిసేటప్పటికి సేమ్ అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా కథలు వచ్చి ఉండాల్సింది. అప్పుడు మనం ఈ రిఫరెన్స్లు ఈ సిమిలర్ పాయింట్లు చూసేవాళ్ళం కాదు. ఇలాంటి రూటెడ్ కథలు చాలా మన కథలోంచి మన కల్చర్లోంచి మనం పెరిగిన ఒక వాతావరణంలోంచి వచ్చే రూటెడ్ కథలు మనకు చాలా తక్కువైపోయినాయి. అన్ని మెయిన్ స్ట్రీమ్ మనకి ఇప్పుడు సిటీలో లేదంటే ఏదో ఒక లవ్ స్టోరీ లేదంటే ఒక ప్రాబ్లమ్, ఒక విలన్ ఇలాంటివి అయిపోతున్నాయి. కానీ చాలా రూటెడ్గా వచ్చే కథలు చాలా రేర్ అయిపోయింది. సో అలాంటి ఒక రూటెడ్ కథ లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప, అండ్ దెన్ అలాంటి ఒక రూటెడ్ కథ దసరా. ఈ ఒక్క కంపారిజన్ తప్పితే సినిమాలో మార్చ్ 30th మీరు చూసినప్పుడు ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి అసలు ఏ ఒక్క చిన్న సెంటీమీటర్ సంబంధం కూడా ఉండదు. మీకు అర్థం అవుతుంది మేము ఎంత చెప్పినా సరే. నాని గారు, ఇటీవల మీరు కాలేజీ ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో లాస్ట్ ఇయర్ వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతోటి అలాగే KGF 2 సినిమాతోటి ఈ సినిమాని పోల్చారు. అంటే ఆ సినిమా త్రిబుల్ ఆర్ సినిమా అంటే రాజమౌళి గారు సెన్సేషనల్ డైరెక్టర్, అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా. అలాగే దానికి NTR, రామ్ చరణ్ అన్నారు. అలా KGF ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియాగా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాని ఆ రేంజ్ సినిమాని ఎలా పోల్చగలిగారు? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోషల్ మీడియాలో కూడా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. మనం చాలాసార్లు నేనైతే ఒక చిన్న టీజర్కి సంబంధించిన రివ్యూ కూడా చూశాను. ఆ సినిమాలాగా పోల్చారు, ఆ సినిమాలాగా ఉంటుందా ఈ సినిమా. నేను ఒకసారి మీరు కనుక మనం చాలాసార్లు ఏమైపోతుందంటే మనం ఏదో అంటాం, దాన్ని ఒక 100 times కాపీ పేస్ట్ చేసి ఇంకో రకంగా తీసుకుంటారు. నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు RRR KGF లాగా అంటే 500 కోట్లు చేస్తాయో 1000 కోట్లు చేస్తాయో లేదంటే ఇంత బడ్జెట్లు పెట్టి తీసామా అని కాదు. బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలు అవి. ఆ ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ, నేను దాని జానరో దానిలాగా ఉంటేనో సినిమాలు, దానిలాంటి సీన్స్ ఉంటాయనో దానిలాంటి కథ ఉంటుందనో కాదు. నా ఉద్దేశం నేను ఎప్పుడైతే చెప్పానో, మనం అది చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, ఇంకా పెద్ద సినిమా అవ్వచ్చు, ఎలాంటి సినిమా అయినా కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఇది మా ఇండస్ట్రీ నుంచి వచ్చిందిరా, ఇది మేము చేసాంరా అని చెప్పుకోగలిగే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఇవి కనుక లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు అయితే ఈ సంవత్సరం తెలుగు సినిమా నుంచి రాబోతుంది దసరా అంటున్నాను. ఇదే మాట మీద మార్చి 30 వరకు నేను మళ్ళీ అడిగిన ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉంటాను. మార్చి 30 తర్వాత మీరు చెప్పండి నేను చెప్పింది కరెక్టో కాదు. నాన్నగారు, టైటిల్ దసరా అని పెట్టారో వస్తుందేమో మార్చిలో వస్తుంది కదా, అండ్ టైటిల్ దసరా అని పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఏంటి ఆ లింక్? ఏమన్నా దసరాకి మెయిన్ అంటే జస్ట్ అది చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ పర్టికులర్గా ఇది ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా అవటం వల్ల అందరికీ దసరా అనేది తెలియటం, అండ్ అది మేము ఒక్కొక్క లాంగ్వేజ్కి పేరు మార్చాల్సిన అవసరం లేకపోవడం మా అదృష్టం అయింది. కానీ
నిజంగా ఈ కథకి దసరా అన్న టైటిల్ కంటే ఇంకా గొప్ప జస్టిఫికేషన్ ఇంకేది ఉండదు. అంటే ఎవరైనా బ్రేకప్ అవుతే కొద్దిగా సాడ్ ఫీల్ అవుతారు, మీరేంటి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనేసి సాంగ్ ఇది మొత్తం. అదే మీరే అంటున్నారుగా, అందరూ అలా ఫీల్ అవుతారు. మనం ఏదో కొత్తగా ఉండాలిగా, డెఫినెట్గా చేయాలి. నానిగారు అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో సిల్క్ స్మిత గారిని పోర్ట్రేట్ చేశారు. అంటే దాని వెనక ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఏంటి? నాకు తెలిసిన నేను సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత, లేదంటే ఈ రోజు దాకా నాకు తెలిసిన సిల్క్ స్మిత బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది నేను. చాలా చాలా పెద్ద ఫ్యాను. దానికి ఒక కాదు, అదే మీరు కంగారు పడకండి, మీలాగా కాదు ఫ్యాన్, అది వేరే. ఓకే, అది నిజంగా భక్తి అక్కడ. ఓకే, సో ఆ భక్తికి కారణం ఏంటి? ఎవరో నేనేదో ఎక్కడో చూశాను, ఈ సినిమాలో నాని సిల్క్ స్మితకి ఫ్యాన్గా ప్లే చేస్తున్నాడు అది అని రాశారు. కాదండి, నేను సిల్క్ స్మిత ఫ్యాన్ కాదు. బట్ దాని లాజిక్ ఏంటి, దాని కథ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అన్నది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నానిగారి ఇక్కడండి మన తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది మీరే అనేది నో డౌట్. నిజమా? సో అలాంటి హీరో మీరు బ్యాంచోత్ అనేది ఎలా వాడారు? మీకు 100% మీకు క్లారిటీ ఇస్తాను. చాలా మీరు అన్నమాట కాదండి సినిమాలో ఉన్నది బ్యాంచత్. సో కాదు, ఒక నిమిషం. మీకు మామూలుగా ఈ బ్యాంచత్ అన్న వర్డ్ మిమ్మల్ని ఎవరైనా తిట్టడానికి పడతారా? ఏ నువ్వు బ్యాంచత్ అని అంటారా? ఎవరైనా అంటారా? మీరు అంటారా? పోనీ మీరు ఎవరినైనా కోపం వస్తే రే బ్యాంచత్, మీరు చూసుకుందాం బ్యాంచత్ అంటే చూసుకుందాం నువ్వో నేనా అంటే మనకి తెలంగాణలో ఎలా అయిపోయిందంటే ఆ వర్డ్ని దేనికి వాడతామంటే బెదిరియడానికి కూడా కాదు, దేనికి వాడతాం తెలుసా? ఈ మ్యాచ్కి వెళ్తారు బ్యాంచత్ అంట. అవునా? అదేంటంటే చూసుకుందాం అంతే, ఏదైతే అది. దానికి ఇప్పుడు మన భాష అంటే ఏంటి? ఒక ఇమోషన్ని కన్వే చేసేదే భాష కదా. ఆ భాషలో బ్యాంచత్ అన్నది కొన్ని తరతరాలుగా ఇక్కడ తెలంగాణలో ఏ ఇమోషన్కి వాడుతున్నారు ఆ ఇమోషనే తీసుకుందాం. మనకేదో నార్త్ ఇండియాలో దీని వర్షన్ ఇంకోటి ఉంది, లేదంటే దాని మీనింగ్ ఇంకోటి ఉంది, దానికి ఎందుకు వెళ్ళటం, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు ఆ పదాలు యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదే వాడితే తప్పు లేదు. ఒకవేళ అది వాడారు అనుకోండి, అది వాడకండి, ఇది వేరు అని ఇది చెప్పండి. మీరు ఇది చెప్పరా? టీచర్ కనుక నిన్న ఎప్పుడైనా ఏంట్రా ఫెయిల్ అవుతున్నావు అంటే బ్యాంచత్ పాస్ అయ్యి చూపిస్తానని అనమనండి మీరే. నానిగారు ఇక్కడ చెప్పు. నానిగారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్. ఇయర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనేది మీ టీజర్స్ కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమా కోసం అంటే తెలంగాణ రీజియన్లో జరిగేటువంటి కథ, మీరు అన్నట్టు ఇందాక మన మూలాలను వెతుక్కుంటూ ఒక గ్రామీణ వాతావరణంలో జరిగే కథ. సో తెలంగాణ నేపథ్యంగా తెలంగాణ ఆ భాష నోటీస్ పట్టుకోవడం కావచ్చు, శ్రీకాంత్ చెప్పిన ఇన్పుట్స్ కావచ్చు, ఎలా మీరు మీ బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయడం జరిగింది, ఆ డైలాగ్ డిక్షన్ కావచ్చు. నాకు అదే నేను ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ గోదావరికనండి బేసిక్లీ. వాళ్ళ నాన్నగారు కోల్ మైన్స్లో పనిచేశారు చాలా ఏళ్ళు. సో తన లైఫ్లోంచి వచ్చిన కథ ఇది. ప్రతి పాత్ర, ప్రతి డీటెయిల్, ప్రతి చిన్న న్యూయాన్స్ షూట్లో ఉన్నప్పుడు. ఒకసారి నాకు బాగా గుర్తు, షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఆ న్యూయాన్సెస్ అని అడిగితే చాలా ఇన్నోసెంట్గా శ్రీకాంత్ వచ్చి నన్ను మీరు ఇప్పుడే ఫోన్లో వాడారు న్యూయాన్సెస్ అన్న వర్డ్, దాని మీనింగ్ ఏంటన్నా అని అడిగాడు. నీ సినిమాలో ప్రతి సీన్లో నువ్వు జాగ్రత్తగా డీటెయిల్డ్గా చెక్కిన ప్రతి డీటెయిల్నే న్యూయాన్స్ అంటారు శ్రీకాంత్ అని చెప్పాను. సో న్యూయాన్సెస్ ఎక్కువగా నేను చూసిన వాళ్ళలో ఎక్కువ న్యూయాన్సెస్ వాడింది శ్రీకాంతే. తనకు ఆ ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ తెలియదు. మీరు ఇప్పుడు అడిగేటప్పటికి నాకు గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. శ్రీకాంత్ గారు డైరెక్ట్ శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ అయింది. మార్కెట్ అంటే ప్రమోషన్స్లో అయినా ఫస్ట్ మేము ట్రైలర్ చూసినట్లు, ఇది టీజర్ చూసినట్లు ఉంది, సాంగ్ కూడా బాగుంది. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పటికీ స్క్రీన్ మీద ఆల్రెడీ సినిమా కంప్లీట్ అయిపోయింది, మీరు చూసుకుని ఉంటారు. స్క్రిప్ట్ లెవెల్కి ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకున్న దానికి మీకు ఎలా అనిపించింది? 100% స్క్రిప్ట్లో ఉన్నది స్క్రీన్ మీదకి వచ్చిందా? లేదు, 100% వచ్చింది. గన్ షాట్. శ్రీకాంత్ డైరెక్టర్ శ్రీకాంత్, ఈ కథలో
అంటే గోదావరి కానీ బేస్ కోల్ మైన్ అంటున్నారు కదా, సికాసా కానీ జనరక్షణ సమితి అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా తీసుకున్నారు? లేదు లేదు, ఈ దానికి ఏం సంబంధం లేదు. ఓకే, వాటికి ఏం సంబంధం లేదు. థ్యాంక్ యూ. నాని గారు డైరెక్టర్ గారు అంతే, అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి అక్కడ. నేనంటే కొంచెం అలా నేను ఇంకా సాంగ్ ఏదో అప్లోడ్ అవుతుంది, టైం పడుతుంది అన్నారు కాబట్టి నేను టైం పాస్ చేయడానికి లెంది ఆన్సర్లు ఇస్తున్నా. మీరు శ్రీకాంత్ అడిగారంటే క్వశ్చన్ ఆన్సర్ అంతే, ట్రూ ఆర్ ఫాల్స్ అయిపోతుంది. సార్ నాని గారు కథ చెప్పినప్పుడు ఎన్ని నిమిషాలు చెప్పాడు? అప్పుడన్నా లెంతీగా చెప్పాలి కదా. కాదా 4 గంటలు చెప్పాడు కాదా 4 గంటలు. అండ్ శ్రీకాంత్కి ఉన్న ఒక అలవాటు ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నా సరే శ్రీకాంత్కి కుర్చీల్లో సోఫాలో కూర్చోవడం చాలా చిరాకు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు నాకు తెలిసి. తనకి కింద గెడ్డున్నా మట్టున్నా ఎక్కడున్నా సరే కింద కూర్చోని బాస పెట్టేసుకోవడం ఇష్టం. ఫస్ట్ నేను కలిసినప్పుడు కొంచెం షాక్ అయ్యా, నేను కూడా కిందకి వెళ్ళాలా లేదంటే ఏంటి ఇక్కడే కూర్చోవచ్చా ఏంటని. బట్ ఎందుకంటే తను బేసిక్ తను చాలా ఒరిజినల్ పీస్ అండి. ఎందుకు ఏంటి అన్నది మీకు మీరు ఈ ఒక్క సినిమాకే మీరు శ్రీకాంత్ని చూడబోతున్నారు అని నాకు అనిపిస్తే, శ్రీకాంత్ గురించి చాలా ఎక్కువ చెప్పాలని ట్రై చేస్తా, కానీ మీరు ఇంకొక 25 ఏళ్ళు తిని చూడబోతున్నారు. డిఫరెంట్ సినిమాల్లో, డిఫరెంట్ ఈవెంట్లో, డిఫరెంట్ ఫంక్షన్లో శ్రీకాంత్ గురించి మీకు పూర్తిగా తెలిసిపోతుంది. ఇప్పుడే మీకు పరిచయం అయ్యాడు, మీతోనే ట్రావెల్ చేస్తాడు, మీరు అందరూ చూస్తూనే ఉంటారు. కథ చెప్పినప్పుడు దీనిలో ఇంటెన్సిటీ నాకు వర్కౌట్ అవుతా లేదా అనేది ఆలోచించారా ముందు వెనక ఏమన్నా? నో, నాకు ఏదైనా ఒక కొత్త కథ, ఒక ఛాలెంజింగ్ కథ ఉంటే బాగుండే అనుకుంటాను. అలాంటి ఒక సూపర్ ఛాలెంజింగ్ కథ నా దగ్గరికి తీసుకొచ్చాడు. అండ్ అతనిలో కన్విక్షన్, సిన్సియారిటీ కనపడింది. అండ్ ఇమీడియట్గా చేస్తాను అనుకున్నా. అండ్ తెలంగాణ కానీ ఇదంతా ఏదైతే డిక్షన్ ఉంది, రూరల్ తెలంగాణ, మన హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు, రూరల్ తెలంగాణ ఇలాంటి డిక్షన్లు అప్పుడప్పుడు మనకు భయం వస్తుంది. ఎందుకంటే బాగా తెలిసిన వాళ్ళు ఏమన్నా చిన్న డిఫరెన్స్ వచ్చినా పట్టేస్తారేమో. కానీ అలాంటి దాంట్లో శ్రీకాంత్ పర్ఫెక్ట్. అంటే చాలా చిన్న స్మాలెస్ట్ ఆఫ్ టైనియెస్ట్ చేంజ్ ఉన్నా సరే అస్సలు ఒప్పుకోడు. Day 1 ఫస్ట్ షాట్కే నాది ఒక 10 టేకులు తీసుకున్నాడు. ఆ తర్వాత నాది కూడా మీటర్ సెట్ అయిపోయింది. అండ్ తను కూడా చిన్న డిఫరెన్స్ ఉన్నా వదలడన్న నమ్మకం నాకు వచ్చేసింది. చాలా 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 తక్కువ మాట్లాడతాడండి, అబ్సల్యూట్లీ తక్కువ మాట్లాడతాడు. కానీ మా ఇద్దరికి ఒక సింక్ ఏర్పడిపోయింది. తను ఏం చెప్తాడు, ఏమో చెప్పాలనుకుంటే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నిన్నే సినిమా మొత్తం లాక్ చేశారు, కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ లేడు. నాకెప్పుడు అన్న ఓకే అన్న, థ్యాంక్స్ అన్న అని మెసేజ్ మాత్రమే పెడతాడు. నిన్న రాత్రి నాకు ఒక మెసేజ్, నీ అవ్వ నువ్వు వేరే అన్న అని పెట్టాడు. ఏంటి ఈ ఇమోషనల్ అగ్రెసివ్నెస్ ఏంటి అనుకున్నా. గన్ షాట్ అని పెట్టాడు కింద. అంతే, దీంట్లో ఒక 10 పేజీల మ్యాటర్ నేను రాసేసుకుంటా కావాల్సిన. అది అంతే, చాలా చిన్నగా మాట్లాడతాడు కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సినిమా కూడా మీకు తీసింది 2.5 గంటలే, కానీ మీకు 2 నెలల ఇంపాక్ట్ ఉంటుంది. నానిగారు థ్యాంక్ యూ నాని. ఇది అడ్వాన్స్ కంటే ఏపీ పీరియడ్లో జరిగే కదా సార్, అంటే టైం లైన్ ఏమన్నా ఉందా దీనికి సినిమాకి? చిన్న ఓ టైం లైన్ ఉంది, అలా అని చెప్పి మరీ పీరియడ్ కూడా కాదు, ఆబ్వియస్లీ ప్రెజెంట్ డే కాదు. అదేంటన్నది మీరు సినిమా చూస్తున్నప్పుడు, సినిమా యాక్చువల్లీ 2వ సీన్ 3వ సీన్లో మీకు కరెక్ట్గా టైం లైన్ ఏంటన్నది చెప్తాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు. అది మీరు చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో నేను ఇప్పుడే రివీల్ చేయను. యాక్చువల్గా ఇది నేను అదే ప్రాంతానికి చెందినవాడిని, యాక్చువల్గా గోదావరికని. సో అంటే గోదావరికనిలో ఈ మైన్స్ వీటి వల్ల కాస్త జీవన విధ్వంసం కూడా జరిగిందనేది ఒకటి ఉందండి. సో మీన్స్ అంటే ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుద్దో అక్కడ ఇది కూడా జరుగుద్ది కదా. సో అంటే మీరు అలాంటి పాయింట్ని ఏమన్నా చర్చిస్తున్నారు? ఆ డీటెయిల్స్లోకి వెళ్ళదండి. ఇది అక్కడ ఉన్న మన టీజర్లో చూసినట్టు కోల్ మైన్స్ చుట్టుపక్కల ఉన్న వీర్లపల్లి అని ఒక ఊర్లో జరిగే కదా, వాళ్ళ లైఫ్లు, వాళ్ళ డ్రామా, వాళ్ళ మధ్యలో జరిగే సినిమా ఇది బేసిక్. సార్ డైరెక్ట్ గారు, కేజీఎఫ్ చూసిన తర్వాత మీకు ఐడియా వచ్చిందా ఎట్లా? లేదు సార్, కేజీఎఫ్కి నాకు సంబంధం లేదు. అది గోల్డ్, ఇది కోల్డ్. అట్లాంటిది ఏం లేదు. నేను పుట్టి పెరిగింది అదే ఊరు కాబట్టి సమ్వేర్ ఎక్కడో అక్కడ నుంచి రిలేట్ చేసుకున్నాను. అంటే ఇది డైరెక్టర్ విజన్లో కొంచెం డైరెక్టర్ అనుభవించిన స్టోరీలు ఉంటాయి. ఫాదర్ బయోపిక్, తెలిసిన వాళ్ళ బయోపిక్? లేదు, డ్రామా ఇది. మా ఊర్లో జరిగిన ప్రతి క్యారెక్టర్ నుంచి తీసుకొని పెట్టుకుంది అంతే. ఓకే. శ్రీకాంత్ గారు, ఆ మైనింగ్లో అంటే దానిలో బొగ్గులో నానిని ముంచి తీసినట్టుంది. సో ఎట్లా డస్ట్లో అంతా నానిని ఎందుకు అంత కష్టపెట్టించారు? క్యారెక్టర్ కోసం. ఎలా చేశారు? మీకు తగ్గట్టు బాగా రెడ్గా కనిపిస్తుంది క్యారెక్టర్ అంతా కూడా. సో ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? నాని ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చల్ వ్యాన్ చేసి దూకేద్దాం అని చెప్పేసి మొత్తం మునిగిపోయారు, వద్దన్నారా ముందు? లేదు, అట్లా వద్దనడం ఏం లేదు. ఏది చెప్తా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అన్న. బొగ్గు పూసుకోమంటే పూసుకున్నాడు, బొర్రమంటే బొర్రండి.
ఇంకొకటి శ్రీకాంత్ రెండు కాదు ఇప్పుడే మీరు అబ్జర్వ్ చేశారు లేదు, మన What is it? మీడియా ఫ్రెండే చెల్ బ్యాన్ చేసి దుకేద్దాం దుకేసాడు అన్నారు, చూసారా? అది కంటిన్యూటీ వాడడం So అది మనం డే టు డే వాడే మాట. నాని నడుముకి మీరు పర్ఫెక్ట్ లైన్ లో వాడారు దాన్ని. నాని గారు అది చాలా మంది తప్పుగా వాడే వాళ్ళని వాడొద్దని చెప్దాం అంతే. That's what. నాని మీరు అడగడం చాలా మంచిదే, నేను క్లారిటీ ఇవ్వగలిగా. మీ నుంచి ఆ ఆన్సర్ రావాలని నేను అడిగాను. పర్ఫెక్ట్. నాని గారు ఈ కథ రాసుకున్నప్పుడే పాన్ ఇండియా సినిమాగా రావాలనుకున్నారా? అంటే మీరు భవిష్యత్తులో ఇంకన్ని సినిమాలు మనకి ఈ రకంగా వెళ్దామని మీ కెరియర్ ని పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని పెట్టుకున్నారు, ప్లాన్ చేసుకున్నారా భవిష్యత్తులో? నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, పాన్ ఇండియా అని ఒక సినిమా ఎప్పుడు అంటారో తెలుసా? మనం అన్నప్పుడు కాదు. మీరు పాన్ ఇండియా అంటేనో నేను పాన్ ఇండియా అంటే అవ్వదు. ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు కదా, 5 లాంగ్వేజ్. ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా కాదండి. ఇన్ని భాషల్లో ప్రేక్షకులు కూడా రిలీజ్ టైం కల్లా ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే అది పాన్ ఇండియా. సో పాన్ ఇండియా అనేది మనకి మనం ఇచ్చుకునే బిరుదు కాదు. పాన్ ఇండియానా కాదా అని సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. రేపు మార్చ్ 30th తర్వాత ఇండియా అంతా కలిసి దసరా పాన్ ఇండియా అంటే అప్పుడు దసరా పాన్ ఇండియా, అప్పుడు దాకా పాన్ ఇండియా. సరే, రేపు ప్రేమికుల రోజు. నాని రేపు ప్రేమికుల రోజు. మీ లైఫ్లో కాలేజ్ డేస్లో మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఏమైనా చెప్పండి. ప్రేమించడం అంటే నాకు ఒకే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, బుడ్డోడు కూడా ఉన్నాడు. సో హ్యాపీ. చిన్న ఇలా ఏదో ఇష్టపడ్డం, ఆ అమ్మాయి మన అసలు చూడలేదు, ఇలాంటివి చాలా ఉంటాయి జరిగినాయి. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే అది పెద్ద లిస్టే ఉంటుంది అది. నానిగారు సో తెలుగులో ఏంటి అది చెప్తా, గ్యారంటీ చెప్తా. నువ్వు చెప్పాలి నాకు, మా ఆవిడికి ఐ లవ్ యూ చెప్పమని చెప్తా. నానిగారు సో దసరాని తెలుగు రాష్ట్రాల్లో ఎంత సూపర్ హిట్ చేయబోతున్నారో మనకు ఇక్కడే సార్ ఇక్కడ దసరాని తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఆదరించబోతున్నారో అందులో చూస్తే అర్థమవుతుంది. కానీ అదర్ లాంగ్వేజ్లో ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది, అంటే ఇక్కడ మన నేటివిటీ మన కల్చర్ ఇప్పుడు పర్టికులర్ మన లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి మనం చూస్తుంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కానీ ఎక్కడైనా మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంకొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాము అని ప్రామిస్ చేసే సినిమాలకి ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. అది మనం ఇంతకుముందు మనం ఆర్ఆర్ లాంటి పీరియడ్ సినిమా అవ్వచ్చు, లేదంటే కేజీఎఫ్ అవ్వచ్చు, లేదంటే పుష్ప అవ్వచ్చు, అది వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు చూసే ప్రపంచం కాదు, ఇది ఇంకో కొత్త ప్రపంచం. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంత కొత్త ప్రపంచం వీర్లపల్లి, ముంబైలో ఉన్నవాడికి, చెన్నైలో ఉన్నవాడికి, కేరళలో ఉన్నవాడికి అందరికీ అంతే కొత్త ప్రపంచం. సో అందుకే దసరా అన్న సినిమా, ఇప్పుడు మీరు లాస్ట్ టైం కాంతారా లాంటి సినిమా చూసినా అదొక కొత్త ప్రపంచం. మనమన్నీ మన చుట్టూనే మర్చిపోయి ఇంకో కొత్త ప్రపంచంలోకి ఆ 2.5 గంటల సేపు తీసుకెళ్ళగలిగిన సినిమా. సో ఇలాంటి దసరా లాంటి సినిమా ఈజ్ కరెక్ట్గా ఐడియల్ సినిమా. ఎందుకంటే ఇండియాలో ఏ మూలకున్నా సరే వీర్లపల్లి మీకు కొత్త ప్రపంచం. మీరు ఏ థియేటర్లో ఎక్కడి నుంచి చూసినా సరే ఆ ప్రపంచంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే ఒక సినిమాని, ఒక కథని తీసుకొచ్చి మీ ముందు ఉంచిపోతున్నాం కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రమోషన్ కోసం అదర్ స్టేట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా ఓన్లీ స్టేట్స్గా? ఏమో చూద్దాం, మా ప్రొడ్యూసర్ని అడగాలి, ఏమన్నా తీసుకెళ్తే వెళ్ళిపోతాం హ్యాపీ. నాని గారు అంటే ఆవిడే తెలుగు మాట్లాడడం మళ్ళీ నేనే మాట్లాడాలి. సో నాని గారు మొన్న ఫ్యాన్స్ మొత్తం మీట్ కూడా పెట్టుకున్నారు కదా, ఫోటో సెషన్స్ మొత్తం వివిధ జిల్లాల నుంచి కూడా అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు కదా. సో వాళ్ళ నుంచి మీరు అంటే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా, ఎట్లా ఏంటి అసలు? టుడే నేను ఐ రియలైజ్డ్ అండి, మంచి సినిమాలు చేస్తుంటే ఈరోజు ఏంటంటే మనకి పెద్ద ఓటీటీల వల్ల, థ్యాంక్స్ టు ఓటీటీ, మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి సినిమా తీసామంటే కనుక అటు మలయాళం ప్రేక్షకులు, కన్నడ ప్రేక్షకులు, తమిళ ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు అందరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఇంతకుముందు నేను హైదరాబాద్ దాటి వెళ్తే నాకు హాలిడే, నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకునేవాడిని. ఈరోజు నేను గోవా, ప్రపంచంలో ఏ మూలకి వెళ్తున్నా సరే, ఇప్పుడు బార్సిలోనాలో ఎవరో ఇటాలియన్ రెస్టారెంట్ షెఫ్ కూడా ఫోటోలు దిగుతున్నారు మధ్యలో. అంటే తెలుగు